నోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకోవడం అంటే ఇదే కదా. ఈ మాటను గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడుకుందాం. ఏంటి అలా మా ఆయన ఏందో మడతలేస్తున్నాడు తీసేస్తున్నాడు అని చెప్పేసి చూస్తున్నారా? చెప్పాను కదా ముందు షాట్లో కొంచెం బిజీ అని చెప్పి. దానికి కారణం ఏందో తెలుసా? ఆంధ్రాకి వస్తాను, అందుకే బ్యాగ్ సర్దుతున్నాం అనమాట. నాతో ఎలాగో అవ్వదని మా ఆయనకైతే తెలుసు, అందుకే ఇక్కడ నాకు హెల్ప్ చేస్తున్నాడు. బ్యాగ్ అంతా కూడా ఎప్పుడైనా మా బావే సర్దుతాడు. బ్యాగ్ సర్దడంలో నాకు మా ఆయనకి డిఫరెన్స్ ఏంటో తెలుసా? అదే మా బావ కానీ బ్యాగ్ సర్దాడు అనుకోండి, ఐరన్ చేసిన బట్టలు కూడా నీట్గా ఉంటాయి. ఒకవేళ చేయకపోయినా కానీ అంత నీట్గా పెడతాడు. అదే మనం కానీ సర్దామనుకోండి, వంటలు అరేంజ్ చేసిన బట్టలు కూడా ముడతలు వచ్చే విధంగా అన్ని కుక్కు తను బ్యాగ్ కేసి, బావను వద్దులే మా తల్ల, నువ్వు సైడ్ కూర్చొని ఏమేం కావాలో అన్ని నా చేతికి ఇవ్వు, నేనే సర్ది పెడతానని చెప్పాను కదా. గోడుతో పోయేదాన్ని గొడ్డలలాగా తెచ్చుకున్నా అని. అది ఎందుకంటే మళ్ళీ చెప్తాలేండి, ఇప్పుడు కూడా టైం వెళ్ళేదే 20 రోజుల పని మీద అయితే ఇల్లంతా కూడా మడత పెట్టుకుని ఒక బ్యాగ్ లో పట్టుకొని పోతున్నా. అట్టుంటది మన ఆడోళ్ళతో. అది కావాలి ఇది కావాలి అని చెప్పి బ్యాగ్ అంతా నింపుకొని పోయేసరికి తల ప్రాణం తోక్కొస్తుంది. అట్టుంటది.